ఏమీ రాదు. కానీ మన హృదయము దేవుని మందిరము, పరిశుద్ధాత్మకు ఆలయము, గొర్రెపిల్ల స్వభావం, ఆత్మకార్యాలు. చూడండి, అక్కడ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏం చెప్తుందంటే, క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి నారంభించెను. యేసయ్య చాలా సీరియస్ అయిపోయాడు. బలలన్నీ ఎగరేసేస్తున్నాడు. క్రయ విక్రయము చేయు వారిని వెళ్ళగొట్టనారంభించాను. అయితే దానిని దొంగల గుహగా చేసి తిరిగి దొంగలు గుహగా. ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వం ఎలా అయిపోయిందంటే, తోడేలు స్వభావం, క్రూర స్వభావం, పంది స్వభావం, గొర్రెపిల్ల స్వభావంతో మనం జీవించాలి. చూడండి, దేవుడు కీర్తన 4:6 యెహోవా సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేయును. మన మీద దేవుని కాంతి ప్రకాశించాలంటే ఏం చెయ్యాలి? ఆత్మ స్వభావం కలిగి వారికి ఉండాలి. పని, ఒంటి నిండా పని ఉంటే ఏం పని? దేవుని పని. గురి గమ్యం కలిగి జీవిస్తే, పరిశుద్ధతతో కలిగి జీవిస్తే, పాపము లేకుండా జీవిస్తే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇలాంటి మాటలు చాలా అరుదు. నీతియుక్తమైన బలులు అర్పించు